అయోధ్యాపురి ఆనందతాండవం చేస్తోంది. తనపై నడయాడిన కౌసల్యాసుతుడు బాలరామునిగా పునరాగమనం చేయబోతుంటే భారతదేశం గర్వించదగిన క్షణం, అవాంతరాలను అధిగమించిన తరుణం. అయోధ్యలో శ్రీరామునికి ఆలయ నిర్మాణం. రామరాజ్యం రాబోతోంది రాజసంగా. సీతా సమేతంగా రామయ్య అరుదించగా జనమంతా జయ జయధ్వానాలతో స్వాగతించగా దశరథాత్మజునికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం. సుపరిపాలనలో సుఖశాంతులు వెల్లివిరియగా లోకాలన్నీ ఆనందంతో పొంగగా ఆదర్శ సమాజం సుసాధ్యమే రాఘవుడి పాలనలో. ఉత్తమ పురుషుడు పగ్గాలు చేతబూనితే యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా భారతావని సంతరించుకుంది పూర్వ వైభవాన్ని. అందాల రాముడు ఆలయాన కొలువు తీరగనే అది పెరగని ఆనందాన్ని సొంతం చేసుకుని